కౌసల్య యొక్క సత్సంతానమైన ఓ శ్రీరామ, సూర్యోదయం అవుతోంది కాబట్టి సంధ్యావందనాది నిత్యకర్మలను కర్తవ్యతా దృష్టితో చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి నరులయందు శ్రేష్ఠుడైనటువంటి వాడా రామచంద్ర ప్రభో, నీవు నిద్రలేచి కర్తవ్యమును నిర్వర్తించవలసినది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్ర ప్రభువుని నిద్రలేపినటువంటి మొట్టమొదటి శ్లోకం సుప్రభాత శ్లోకంగా మారింది. రామచంద్రమూర్తి ఈ భూమి మీద నరుడిగా అవతార స్వీకారం చేసి నడయాడినప్పుడు గురువుగారి సేవలో తరించడం కోసం, గురువుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి, యజ్ఞ సంరక్షణ కొరకు, రాక్షస సంహారము కొరకు విశ్వామిత్ర మహర్షిని అనుగమించి ఒక రోజంతా ప్రయాణం చేసి గంగా సరయు సంగమస్థానమునందు రాత్రి విశ్రాంతి తీసుకున్నటువంటి సందర్భంలో తెల్లవారిపోయినప్పటికీ కూడా ఇంకా బడలిక చేత నిద్ర లేవనటువంటి రామలక్ష్మణులను చూచి సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి రాముడు నరుడిగా ఈ భూమి మీద నడయాడినప్పుడు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు తనకు లభించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ అదృష్టాన్ని చేతపుచ్చుకుని పరమేశ్వరుణ్ణి, నరుడిగా ఉన్న రాముణ్ణి నిద్ర లేపేటటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. ఆ నోచుకున్నప్పుడు కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క సత్సంతానమైనటువంటి ఓ రామచంద్ర ప్రభో, నీవు నిద్ర లేవవలసినది. నిద్ర సమాధి స్థితితో సమానం కనుక ఎవరినైనా నిద్ర లేపేటప్పుడు దానికి తగిన కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. కనుక పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, సూర్యోదయం అవుతోంది. కర్తవ్యం ఎవరైనా సరే ఇప్పుడు నిత్యకర్మని నెరవేర్చి సంధ్యావందనాది కార్యక్రమములను నెరవేర్చవలసి ఉంటుంది. కనుక ఓ రామా, నీవు నిద్ర లేవవలసింది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని నిద్ర లేపినటువంటి ఈ శ్లోకం ప్రత్యక్షంగా బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు భగవంతునికి సుప్రభాతం పలికినటువంటి శ్లోకం. శ్రీరామాయణ మహాకావ్యంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి సుప్రభాతం పాడగలిగినటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. అందుకే ఏ దేవాలయంలో ఏ ధ్రువమూర్తి దగ్గర సుప్రభాతాన్ని పాడినా ఆ సుప్రభాతాన్ని స్వయంగా పరమేశ్వరుడి దగ్గరే పాడినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ